అంజు బుజ్జమ్మ ఇద్దరూ కూడా ఇంట్లో ఎవరికి చెప్పకుండా బర్త్డే పార్టీకి వెళ్తూ ఉంటారు. మరోవైపు మనోహరి చెంబ ద్వారా ఈ విషయం తెలుసుకున్న ప్రచండ ఎలాగైనా సరే వాళ్ళను కిడ్నాప్ చేయాలని చెప్పి దారి మధ్యలో కాపలా కాస్తూ ఉంటాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా ఈరోజు ఆ బుజ్జమ్మతో పాటు అంజుని కూడా ప్రచండ కిడ్నాప్ చేస్తాడు. ఇక అప్పుడు అంజుకి DNA టెస్ట్ చేయిస్తే అది నా కూతురా కాదా అన్న విషయం తేలిపోతుంది. అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు బాగి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. ఏంటి సార్ ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళడం లేదా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, లేదు బాగి, ఈరోజు నేను ఆఫీస్కి లీవ్ పెట్టేశాను, ఈరోజు అంతా కూడా నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అమర్ అనడంతో, ఏంటో ఈరోజు శ్రీవారికి నా మీద ప్రేమ పొంగిపోతుంది. ఉదయమేమో మల్లెపూలు తీసుకువచ్చారు, ఇప్పుడేమో ఆఫీస్కి లీవ్ కూడా పెట్టానంటున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇలా నీతో టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా బాగి, అందుకే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ బెండకాయలు ఇలా ఇవ్వు, నేను కట్ చేస్తాను అని చెప్పి అమర్ బాగికి కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉంటే బాగి చాలా సంతోషపడుతుంది. ఇదిగోండి మీకు ఇష్టమైన పాయసం చేశాను అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇకప్పుడు అమర్, నేను బెండకాయలు కట్ చేస్తున్నాను కదా, ఆ స్వీట్ నువ్వే నీ చేతులతో తినిపించు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగి ఎంతో ప్రేమగా అమర్కి తినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో అమర్, చూసావా నీ చేతులతో తినిపించగానే స్వీట్ అమృతంలాగా మారిపోయింది, ఎంతైనా నీ చేతి వంటలో ఉండే మ్యాజిక్ వేరు అని చెప్పి అమర్ పొగుడుతూ ఉంటే, మీరు అలా పొగుడుతూ ఉంటే నాకు సిగ్గనిపిస్తుంది అని చెప్పి బాగి సిగ్గుపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా అలా సంతోషంగా ఉండడం చూసిన చెంబ మనోహరితో, చూసావా మనోహరి, అమర్లో సడన్గా ఎంత మార్పు వచ్చిందో, మళ్ళీ కొత్తగా పెళ్ళైన జంటలాగా ఎలా సరసాలాడుకుంటున్నారో చూడు అని చెప్పి అంటూ ఉంటే, ఈ ఆనందం వాళ్ళకి ఎక్కువసేపు ఉండదులే చెంబ, ఈరోజు ప్రచండ ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు బాగి అమర్ ఇద్దరూ కలిసి కిచెన్లో వంటను పూర్తి చేస్తారు. పిల్లలందరినీ కూడా భోజనానికి పిలుస్తూ ఉంటారు. బుజ్జమ్మ అంజు ఇద్దరూ కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఇకప్పుడు ప్రచండ తన అసిస్టెంట్తో కలిసి దారి మధ్యలో కాపలా కాస్తూ ఉంటాడు. వాళ్ళు కొంత దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ప్రచండం చూడగానే భయపడిపోతారు. అక్క, ఈ మాంత్రికుడు ఇక్కడే ఉన్నాడు, మన కోసమే ఇక్కడ కాపలా కాస్తున్నాడు అనుకుంటా, వెంటనే మనం ఇక్కడ నుండి పారిపోవాలి అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇక దాంతో, అవును మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, అసలే మిస్ అమ్మకు డాడ్కి కూడా మనం బయటకు వెళ్తున్న విషయం తెలీదు, డాడ్కి తెలిస్తే కోప్పడతారు, మనం వెళ్ళిపోదాం పద బుజ్జమ్మ అని చెప్పి అంజు బుజ్జమ్మ ఇద్దరు కూడా పరుగులు తీస్తూ ఉంటే, ఇకప్పుడు ప్రచండ వాళ్ళ వెంటపడి వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాడు. మరోవైపు బాగి పిల్లలందరినీ కూడా భోజనానికి పిలవడంతో ఆనంద్, ఆకాష్ ఇద్దరు మాత్రమే కిందికి వస్తారు. అదేంటి మీరిద్దరే వచ్చారు, బుజ్జమ్మ అంజు ఎక్కడ అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఇద్దరు, వాళ్ళకి ఆకలిగా లేదంట మిస్ అమ్మ, అందుకే తర్వాత తింటామని చెప్పారు అని ఆనంద్ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదేంటి తర్వాత తినడం ఏంటి అని చెప్పి, నేను వెళ్ళి వాళ్ళని పిలుచుకొస్తాను అని చెప్పి బాగి రూమ్లోకి వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరూ కూడా లేకపోవడంతో కిందకు వచ్చి, మర్యాదగా నిజం చెప్పండి, వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు కదా, ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసు కదా అని చెప్పి బాగి కంగారుగా అడుగుతూ ఉంటే, తెలుసు మిస్ అమ్మ, బుజ్జమ్మ తన ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి తనకి విషెస్ చెప్పి వస్తానని వెళ్తూ ఉంటే అంజు కూడా తోడుగా వస్తానని వెళ్ళింది. ఇద్దరు విషెస్ చెప్పి వెంటనే తిరిగి వస్తామని చెప్పారు, కానీ వెళ్ళి 1 అవర్ అవుతుంది, ఇప్పటి వరకు ఎందుకు రాలేదో తెలియడం లేదు అని చెప్పి అంటూ ఉంటే అమర్ సీరియస్ అవుతూ, వాళ్ళంటే చిన్నపిల్లలు, మీరిద్దరూ పెద్దవాళ్ళే కదా, అలా పెద్దవాళ్ళకు చెప్పకుండా ఇంట్లో నుండి బయటకు వెళ్ళకూడదని మీరైనా వాళ్ళకు చెప్పాలి కదా అని చెయ్యెత్తుతూ ఉంటే, ఇకప్పుడు బాగి, ఏమండి పిల్లలు ఏదో తెలియక తప్పు చేశారు, ముందు మనం బుజ్జమ్మ అంజు ఇద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి అని చెప్పి బాగి అమర్ ఇద్దరు కూడా ముందు బుజ్జమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తారు. బుజ్జమ్మ అంజు ఇద్దరు కూడా అక్కడికి రాలేదని ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా చెప్పడంతో
ఇకప్పుడు మరి వీళ్ళు ఇక్కడికి రాక ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి కంగారు పడుతూ అక్కడ చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతూ ఉంటారు. ఏమండి, నాకు భయంగా ఉందండి. ఆ ప్రచండ మళ్ళీ మన బుజ్జమ్మని అంజుని తీసుకెళ్ళిపోయాడేమోనని చాలా భయం వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం భయపడకు బాగి, నా ప్రాణాలు పనంగా పెట్టైనా మన పిల్లల్ని క్షేమంగా నేను తీసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, నేను కూడా మీతో పాటే వస్తానండి అని చెప్పి బాగి కూడా అమర్తో కలిసి బయటకు వెళ్తుంది. మరోవైపు ప్రచండ బుజ్జమ్మని అంజుని ఇద్దరిని కూడా తన మంత్రశక్తితో కట్టడి చేసి ఏవో మంత్రాలు చదువుతూ ఉంటాడు. నిన్ను అంతం చేసి నేను ఈ లోకానికి అధిపతిని అవుతాను, శక్తులను సొంతం చేసుకుంటాను అని చెప్పి ప్రచండ మాట్లాడుతూ ఉంటే అంజు బుజ్జమ్మ ఇద్దరు కూడా భయంతో ఏడుస్తూ ఉంటారు. బుజ్జమ్మ, మనం తొందరపడి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా వచ్చి తప్పు చేసామని చెప్పి అంజు అంటూ ఉంటే, అవునక్క, పాపం అమ్మ నాన్న ఇద్దరు కూడా మనం కనిపించడం లేదని ఎంతలా కంగారు పడుతున్నారో, నా వల్ల ఇదంతా జరిగింది, సారీ అక్క అని చెప్పి బుజ్జమ్మ కూడా అంటూ ఉంటుంది. ఇలా ప్రచండ చేతిలో బుజ్జమ్మ బందీ అయిన విషయం చిత్రగుప్తకు తెలుస్తుంది. ఇక ఎలాగైనా సరే బుజ్జమ్మను కాపాడాలని చెప్పి చిత్రగుప్త ప్రచండ ఉన్న చోటికి వస్తాడు. ప్రచండ తన మంత్రశక్తిని ఉపయోగించి బుజ్జమ్మను అంతం చేయబోతూ ఉండగా ఇక అప్పుడే చిత్రగుప్త శక్తితో బుజ్జమ్మ ప్రచండను చితక్కొడుతూ ఉంటుంది. ఇక దాంతో అది చూసి అంజు నవ్వుతూ ఉంటుంది. బాగి అమర్ ఇద్దరు కూడా అప్పుడే అక్కడికి వస్తారు. అమర్ బాగి ఇద్దరు కలిసి ప్రచండను తన మనిషిని ఇద్దరిని కూడా చితక్కొడతారు. అమర్ పోలీసుల సాయంతో ప్రచండను అరెస్ట్ చేయించి జైలుకి పంపిస్తాడు. ఇక ఆ తర్వాత బుజ్జమ్మని అంజుని ఇద్దరిని కూడా బాగి దగ్గరికి తీసుకుంటుంది. పిల్లలు ఇంకెప్పుడు కూడా మాతో చెప్పకుండా ఇలా బయటకు రావద్దు, ఇలా బయటకు రావడం వల్ల ఏం జరిగిందో చూశారు కదా అని అంటూ ఉంటే, సారీ అమ్మ, ఇదంతా నా వల్ల జరిగింది అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. మిస్ అమ్మ, బుజ్జమ్మ ఏం చేసిందో తెలుసా? సడన్గా తనకు ఏదో శక్తి వచ్చినట్టుగా ఆ ప్రచండను చితక్కొట్టేసింది. బుజ్జమ్మను ఇంతకు ముందెప్పుడు కూడా నేను అలా చూడలేదు అని చెప్పి అంజు అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి అక్కే మళ్ళీ పుట్టింది కాబట్టి తనలో శక్తులు ఉన్నాయని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్ ప్రచండను అరెస్ట్ చేయించి వచ్చి, బాగి, ఆ ప్రచండ గారిని అరెస్ట్ చేయించాను, ఇకపై మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అంటూ ఉంటాడు. పిల్లలు ఇంకెప్పుడు కూడా నాతో కానీ మిస్ అమ్మతో కానీ చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అమర్ అనడంతో, సరే డాడ్ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా బాగి అమర్ ఇద్దరూ కలిసి బుజ్జమ్మను అంజుని ఇద్దరిని క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తూ ఉండడంతో అది చూసి మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, వీళ్ళిద్దరిని అమర్ బాగి క్షేమంగా ఇంటికి తీసుకొస్తున్నారు అంటే ఆ ప్రచండగాడు మళ్ళీ ఫెయిల్ అయ్యాడనమాట, చా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. మరి మొత్తానికి ఆ విధంగా అంజు బుజ్జమ్మ ఇద్దరు అయితే సేఫ్గా బయటపడతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.